ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. మన ప్రేయర్స్ డైరెక్ట్గా దేవుడికి చేరాలి అంటే అగరబత్తి అవసరం. అలాంటి అగరబత్తి ఎలా తయారవుతుంది, వాటిలో ఏమేమి వాడతారు, ఆ ప్రాసెస్ అంతా ఈరోజు చూద్దాం రండి. ఈరోజు మనం ఒక అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్కి అయితే వచ్చాం. సో ఇక్కడ సార్తో మాట్లాడి అగరబత్తీలు ఎలా తయారు చేస్తారు, ఏంటి, దాంట్లో ఏమేమి ఫ్లేవర్స్ వాడతారు, ఎన్ని స్టెప్స్లో అగరబత్తి అనేది మనకి తయారవుతుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. రండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఎలా జరుగుతుంది సార్ ఈ అగరబత్తి? గుడ్ సార్. బిజినెస్ అంతా బాగుంది? బాగుంది సార్. నా పేరు వచ్చి రవికుమార్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? మాది 50 years అయింది సార్. 50 years నుంచి అగరబత్తిలు తయారు చేస్తున్నారు. మా నాన్నగారు పరశురామ్ గారిని 1972లో స్టార్ట్ చేశారు సార్. సో ఫస్ట్ లో ఎలా చేసేవాళ్ళు సార్? ఫస్ట్ అంతా బ్లాక్ బత్తి ఉండింది. ఓకే. అప్పుడంతా హ్యాండ్ మేడ్ ఎక్కువ ఉంటాను. ఇప్పుడు రాను రాను హ్యాండ్ మేడ్ తగ్గిపోయిన తర్వాత మిషన్స్ లో మేము బత్తీస్ అన్ని చేస్తాం. సో ఇప్పుడు మన దగ్గర హ్యాండ్ మేడ్ ఉందా లేకపోతే మిషన్స్? మిషన్ మేడ్ సార్. సో మిషన్ మేడ్, దట్టు డ్రై ఫ్లోరా. టోటల్ గా ఎన్ని ఫ్లేవర్స్ ఉండొచ్చు సార్? 15 ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ అగరబత్తి ఎలా తయారు చేస్తారు, ఏంటి, అసలు మిశ్రమాన్ని ఎలా మిక్స్ చేస్తారు, అవన్నీ చూద్దాం సార్. ఓకే సార్. ఓకే సార్, చూడండి. ఇది మిక్సింగ్ యూనిట్. ఓకే. అగరబత్తి రెడీ అవడానికి ముందు ఆటా మిక్స్ చేసి అది ప్రాసెస్. ఏమేమి మిక్స్ చేస్తారు సార్ దీంట్లో? దీంట్లో నేచురల్ ఐటమ్ గుగ్గుల్ పౌడర్ ఒకటి వస్తుంది, మళ్ళీ వుడ్ పౌడర్, మళ్ళీ పర్ఫ్యూమ్. ఓకే. మూడు ఐటమ్స్ దీంట్లో కాకుండా మళ్ళీ ఇది అడిషనల్ గా వేస్తాము బర్నింగ్ కి, స్ప్రెడ్ అవడానికి. ఓకే. అన్నీ వేస్తాము. ఓకే. బర్నింగ్ కి సపరేట్ గా, స్ప్రెడ్ అవడానికి సపరేట్ గా పౌడర్స్ వేస్తారు. సో వుడ్ పౌడర్ ఒకటి, మళ్ళీ జిగిట్ ఒకటి, ఇది పర్ఫ్యూమ్ ఒకటి, గూగుల్ పౌడర్. ఓకే. సో ఇవన్నీ వేసి దీంట్లో దాన్ని మిక్స్ చేస్తారు, రోల్ అవుతుంది. సో మిక్స్ చేసింది ఇది ఎక్కడికి వెళ్తుంది మనకి? ఇది ప్రాసెస్ మిషన్స్ పైనకి వెళ్తుంది. సో ఇది వచ్చేసి ఇది వుడ్ పౌడర్ పట్టుకోవచ్చు సార్. ఎత్తుకోండి. సో చూడండి, ఇది వైట్ వుడ్ పౌడర్, ఏదైతే వైట్ లో ఉంటుందో ఇది వుడ్ పౌడర్ అనమాట. అవును, ఇది వుడ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక న్యాచురల్ ఫ్లేవర్ ఒకటి వాడతారు, చూడండి, ఆయిల్. సో ఇది దేని నుంచి వస్తుంది సార్? ఇది గూగుల్ పౌడర్ అని వస్తుంది. ఆ గూగుల్ పౌడర్ ని ఆయిల్ లో మిక్స్ చేసి రెడీ చేసుకుంటాం. ఓకే. సో దాని వల్ల ఏం యూజ్ ఉంటుంది అంటే జస్ట్ లాంగ్ లాస్టింగ్ పర్ఫ్యూమ్ ప్లస్ స్టిక్ లాంగ్ టైం బర్న్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. ఈ స్టిక్ 45 minutes బర్న్ అవుతుంది. ఓకే. ఒక అది కడ్డీ 45 minutes మనకి బర్నింగ్ లో ఉంటుంది. ఓకే. సో అందుకు అది వాడతాం లాంగ్ లాస్టింగ్ కి. ఓకే సార్, పైన చూద్దాం సార్. ఓకే సార్, చూద్దామా అది పైన యూనిట్ ఎలా ఉంది సార్? ఇక్కడ ఇవి ఉన్నాయి కదా సార్, ఇది బ్యాంబో స్టిక్స్ కలర్ వేసారు. ఓకే. సో మామూలు కలరేనా? మామూలు కలర్, ఎల్లో కలర్. సో వీటికి మనం ఏదైతే కింద మిక్స్ చేసాం కదా, అది జాయింట్ చేస్తాం మిషన్స్ లో. సో మిషన్ మీద జాయింట్ చేస్తాం. సో ఓకే, మిషన్ మీద. సో అవి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు సార్? అవి ఇక్కడ లోకల్ డీలర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తాము. ఓకే. అది ఇంపోర్ట్ అవుతుంది. ఓకే. సో ఇది అనమాట మిషన్ అయితే. అవును సార్. మనం ఆల్రెడీ చూసాం కింద మిక్సింగ్ అయింది, చూడొచ్చు. మిక్సింగ్ ఏదైతే మనం కింద చూసాం కదా, ఆ మిశ్రమమే దీంట్లో వేసాము. దీని నుంచి ఇప్పుడు మనకి ఇలాంటి అగరబత్తులు అనేది మనకి దీని నుంచి తయారు చేస్తారు అనమాట. సో ఒకసారి చూద్దాం ఎలా మిషన్ లో నుంచి అగరబత్తి అనేది బయట వస్తుంది, ఈ పొడి అనేది ఎలా అగరబత్తిగా మారుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సార్ మీరు కింద ఇప్పుడు ఆటా మిక్స్ అయ్యి చూసారు కదా? అవునవును సార్. ఆ మిక్సింగ్ తెచ్చి ఇప్పుడు మిషన్ లో వేస్తాము. అది వచ్చే మిక్చర్, ఇది వచ్చి బ్యాంబో స్టిక్స్ ఫీడర్. ఓకే. స్టిక్స్ ఫీడ్ అవుతూ ఉంటుంది. ఆ మిక్సింగ్లో నుంచి
ఆటా మిక్స్ అయ్యి ఈ దీంట్లో నుంచి స్టిక్ గా మారి బయటకు వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను కదా వేస్టేజ్ అవుతుంది. ఎంత వేస్టేజ్ ఉంటుంది మామూలుగా? 10% వేస్ట్ వస్తుంది సార్. 10% అనేది వేస్టేజ్ వస్తుంది. సో ఎవరైనా ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మిషన్ ఉండి మీరు వాళ్ళకి సప్లై చేస్తారా? మేము రా మెటీరియల్ సప్లై చేస్తాం సార్. సో రా మెటీరియల్ సప్లై చేస్తారు. సో వాళ్ళు చేసింది మళ్ళీ మీరే తీసుకుంటారు, బైబ్యాక్ చేస్తాం, మీరే పర్చేస్ చేస్తారు. అవును. సో ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీ పెట్టుకోవాలనే వాళ్ళకి, ఇట్లాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? సార్ రా మెటీరియల్ అయితే చిన్న నార్మల్ గా ఇప్పుడు ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే రా మెటీరియల్ సప్లై చేస్తాము, మళ్ళీ ఫినిష్ ప్రోడక్ట్ మేము బైబ్యాక్ చేసుకుంటాం. సో మిషన్లు అలాంటివి చేయాలి సార్. ఓకే. సో టోటల్ గా మీరు ఎన్ని ఫ్లేవర్స్ అనేవి తయారు చేస్తారు ఇక్కడ? సార్ మా దగ్గర ఇక్కడ 15 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే. డిఫరెంట్ ఫ్లోరా ఐటమ్స్ అన్ని మేము ఓన్లీ డ్రై ఫ్లోరా బత్తి చేస్తాము. ఓకే. దీనికి ఆల్మోస్ట్ వాళ్ళు అంతా నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడేది. సో కెమికల్స్ అనేది ఓన్లీ పర్ఫ్యూమ్ ఒకటి తప్పితే మిగతా కెమికల్స్ ఏది మిక్స్ కాదు. సో ఇప్పుడు ఇది కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, దాని కలర్ కి అది కలర్ అది కూడా నేచురల్ కలర్, నేచురల్ కలర్ ప్రాసెస్ చేసి చేస్తాము. ఓకే. సో ఎటువంటి కెమికల్స్ అనేది లేదు సార్, ఓన్లీ పర్ఫ్యూమ్ ఒకటి తప్పితే మిగతా అదర్ కెమికల్స్ అనేవి వాడము. ఓకే. ఇప్పుడు ఇది అగరబత్తి మనం బయటకు వచ్చేసింది. సో అది ఎలా డ్రై అవుతుంది సార్? దీని బయట మనం ఎండలో డ్రై చేయాలి. ఓకే. డ్రైయర్ ఉంది, డ్రైయర్ లో ఒక 8 hours డ్రై అయినా కూడా మళ్ళీ అది ఎండలో వేస్తే పూర్తిగా డ్రై చేస్తుంది. ఆ డ్రైయర్ యూనిట్ చూద్దామా? సో మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే అక్కడ ఫినిష్ అయిన అగరబత్తిని మనము ఇక్కడ డ్రై చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనకి వర్షాలు వచ్చినా లేకపోయినా వెదర్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు మనము ఈ అగరబత్తీలు ఇక్కడ డ్రై చేసుకుంటాం అనమాట. మీరు చూడండి, ఇది చూడండి, అగరబత్తి కొంచెం మెత్తగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ డ్రైయర్లో మనకి డ్రై అవుతాయి. సార్ ఇక్కడ నుంచి ప్యాకింగ్కి వెళ్తుందా? అవును సార్, ఇక్కడ డ్రై అయిన తర్వాత ప్యాకింగ్ అక్కడ నుంచి షాప్స్. సార్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇలాంటి షాప్ పెట్టుకోవాలి, అగరబత్తి షాపు, సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా డీలర్షిప్ ఎలా ఇస్తారు? సార్ ఆల్రెడీ ఇప్పుడు మాది ఆంధ్రాలో నంద్యాల, అమలాపురము, మళ్ళీ వచ్చి విజయవాడ, ఇటువైపు అంతా డీలర్స్ ఉన్నారు. వాళ్ళకి మా దగ్గర నుంచి పర్చేస్ చేసి అక్కడ వాళ్ళు లోకల్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ చోట్ల కాకుండా వేరే చోట ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మా ప్రోడక్ట్ డీటెయిల్స్ అంతా వాళ్ళకి చెప్తాము. వాళ్ళకి ఏ ప్రోడక్ట్ ఇష్టమైతే ఆ ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళు లోకల్ మార్కెటింగ్ చేసుకొని డీలర్షిప్లో తీసుకోవచ్చు. ఒక ప్యాకెట్ అంటే నార్మల్ ఒక ప్యాకెట్ డీలర్కి ఎంతలో వస్తుంది? అది ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క డిపెండ్ అవుతుంది. వాళ్ళు ప్యాకింగ్ మాది 100 grams మళ్ళీ 200 grams ప్యాకింగ్ ఉంటుంది. దీన్ని బట్టి ఏ ప్రోడక్ట్ చూస్ చేస్తారో దాన్ని బట్టి మేము. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏదైతే ఇంటి నుంచి చేసే వాళ్ళకి, సో వాళ్ళకి మనం ఎలా ఇస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలా కొంటాం? సార్ దాంట్లో రెండు ప్రాసెస్ ఉంది. ఒకటి ఫినిష్డ్ ప్రోడక్ట్ బైబ్యాక్ చేసుకోవాలంటే వాళ్ళకి పర్ కేజీకి ఇంత నుంచి తీసుకుంటాం, కేజీ లెక్క ఇచ్చేస్తాం. ఓన్లీ వాళ్ళు మాకు రా మెటీరియల్ మటుకు కావాలంటే మేము రా మెటీరియల్ సప్లై చేస్తాము. వాళ్ళు ఫినిష్డ్ ప్రోడక్ట్ ని వాళ్ళ మార్కెట్ లో ఎక్కడన్నా సేల్ చేసుకోవచ్చు. ఓకే, పర్లేదు. సో మీరు ఇచ్చేదైతే కేజీ లెక్కన ఇస్తారు, కేజీ లెక్కన బై చేస్తాం. ఓకే సార్, ఒక్కసారి మా వ్యూవర్స్ కి మీ కంపెనీ నేమ్, మీ నెంబర్, డీటెయిల్స్ ఇస్తే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి ఇలా అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఒక్కసారి నెంబర్ చెప్పండి సార్. కంపెనీ నేమ్ వచ్చి శ్రీ శ్రీనివాస సెంటర్డ్ ప్రొడక్ట్స్. ఇది మా నాన్నగారు వచ్చి పి పరశురామ్ అని 1972లో స్టార్ట్ చేశారు. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9845772301. చూసారు కదా, ఒక్క అగరబత్తి రెడీ అవ్వటానికి ఎన్ని స్టెప్స్ పడ్డాయి ఏంటి అనేది మీరు చూసారు ఆల్రెడీ. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు.